కైమా పనులు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. వేస్తున్నారు చూడండి కైమాలు. నలుగురు వచ్చినారు. వాళ్ళ వ్యాను ఆ కింద ఉండే గుడ్డ కూడా వేస్తారనమాట పైన అనుకుంటున్నాం, కానీ వేస్తారో లేదో తెలియదు. ఇక్కడి నుంచి అయితే జరుగుతున్నాయి పనులు అయితే కొంచెం కొంచెంగా. మా ఇంట్లో మనుషులు లేరు కాబట్టి అందరూ బయట నుంచే తెప్పించి వేపిస్తున్నారు. వీళ్ళకైతే ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. అదే ఇంట్లో ఉండే వాళ్ళకైతే కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి అలా ఇవ్వడానికి కూడా కొంతమంది ఏడుస్తారులేండి. ఇళ్లల్లో ఉండే వాళ్ళకైతే రూపాయి ఇవ్వడానికైతే బాధపడతారు. బయట నుంచి తెప్పించి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారనమాట. తెలిసిందే కదా ఇక్కడ విషయాలు. చాలా వరకు అంతే. ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలంటే బాధపడతారు కానీ బయట వాళ్ళకి ఎంత డబ్బులైనా పెడతారనమాట. పోనీలో ఎవరో ఒకరు తింటారు కదా, మనం తినకపోతే పోయినాం ఎవరో ఒకరు తింటారులే అనుకుంటాం అంతే. కష్టపడుతున్నారు కాబట్టి తింటున్నారులేండి. అలా మీ ఇండ్లల్లో కూడా ఇంతేనా? చాలా వరకు ఇట్లే ఉంటుంది పరిస్థితి అనేది. ఏం చేయలేం.